ఓకే అండి. మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనం ఒక మిరపలో ఫస్ట్ ఫర్ ఆల్ మనకి 30, 35, 45 డేస్ లోపు ఇటువంటి సమస్యలు ప్రధాన సమస్యలు వస్తుంటాయి. ఈరోజు టైట్లు కూడా మనకేందంటే ఎక్కువగా అక్కడక్కడ ముదిరేశారు. ముదిరేసినట్టు పనులు పై పనుల్లో కొంతమంది, అలాగే మనకి ఐజా మండలం, ఎమ్మిగనూరు ఆ ఏరియాలో కొంతమంది రైతులు ముందడేశారు. సో ముందడేసినటువంటి వాళ్ళకి స్టార్టింగ్లో మొక్క బతికిన దగ్గర నుంచి బతకడం ఒక ఎత్తు అయితే, బతికిన తర్వాత ఒక 30-35 రోజులలోపు ఇటువంటి సమస్యలు బాగా వస్తూ ఉంటాయి. అందరూ కాదు కానీ కొందరికి వస్తాయి. కానీ ఈ సంవత్సరం ఎక్కువ మందికి వస్తాయి. ఎందుకంటే వేడి వాతావరణం కాబట్టి, వైరస్ల కాలం కాబట్టి, వాతావరణం చల్లగా ఉండి బాగుంటే మనం కొట్టే మందులకి, భూమిలో ఉన్న ఫెర్టిలిటీకి, ఎంచుకున్న వైరస్ టాలెంట్ వెరైటీలకి నాన్ స్టాప్ క్వాలిటీ తోటి ముందుకెళ్తూ ఉంటుంది. సో బట్ ఈ సంవత్సరం అలా ఉండదు. ఎందుకంటే వేడి వాతావరణం కాబట్టి ఎక్కువగా వైరస్ల కాలం వస్తూ ఉంటుంది. వైరస్లు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఈ మూడు అనేది కంటిన్యూటీగా ఉంటా ఉంటాయి. అందులో కాటన్కి సంబంధించి పెద్దగా పిచికారులు కొన్ని చోట్ల అయితే పెద్దగా చేయడం లేదు. ఏదో 4 బయ్యలు కొట్టి ఆపేస్తున్నారు. సో క్వాలిటీ అనేది చాలా వరకు మెయింటెనెన్స్ చేయాలంటే భయంగా ఉంది ఫార్మర్స్కి. అందుకని ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు ఏ వెరైటీ ఎంచుకున్నా సరే, తేజలైనా లావులైనా, ఎస్పెషల్ లావులకి మరింతగా వైరస్ వచ్చే ఇట్లాంటి ముడత వచ్చేసే అవకాశం ఉంటుంది. సో మొదట్లోనే ఇటువంటి ముడత కనిపిస్తే మనం ఏం చేయాలి? సో కొంతమంది బయోల వైపు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. సో బయోల వైపు వెళ్తే బాగానే ఉంటుంది, ఒక వారం వరకు బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మొక్క చిన్న వయసులోనే సెన్సిటివ్ అయిపోద్ది. సెన్సిటివ్ అయిపోయి ఇక అక్కడ నుంచి మళ్ళీ మెత్తబడిపోయి తెల్లదోమ ఏదైతే ఉందో అది ఇక ఒక పిచికారితో పోదు కదా. అలాగే పచ్చదోమ, పేనుబంక ఇవి కూడా కంటిన్యూటీగా చేలో ఉండటం వల్ల ఇక తొందరగా వైరస్ 1% నుంచి 10%, 10% నుంచి 20, 30, 40, 50 వరకు వెళ్ళిపోయింది. తర్వాత కూడా మళ్ళీ మనం బయో లేకుంటే కెమికల్ కాంబినేషన్ సరైనది పడకపోతే ఖచ్చితంగా 80 to 90%, ఒక్కోసారి 100% కూడా లావుల్లో పూర్తి వైరస్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో అందుకని ఆ తప్పులు ఇకపై ఫర్దర్గా జరగకూడదు. డే 1 నుంచే వైరస్ల కాలం కాబట్టి, వేడి వాతావరణం కాబట్టి సెలెక్ట్ చేసుకున్న విత్తనానికి ఒక బెస్ట్ షెడ్యూలు, అందులో టెక్నికల్గా ప్లాన్డ్గా చాలా తెలివిగా వెళ్ళాలి. ఆ ప్లానింగ్ ఇప్పుడు మన ఛానల్ తరపు నుంచి నేను పెట్టాను. అలాగే ఫార్మర్ చేత నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నాను కూడా. సో ఫస్ట్ వరాలు ఇప్పుడు ఈ మొక్కలు నాకు ఎక్కడ దొరికినాయి అంటే పెట్టాయి మన ఫార్మర్ వేశారు. మన ఫార్మర్ వేసి ఇప్పటికీ దాదాపు 18 నుంచి 20 రోజులు ఈ పై మొక్కలు ఒక 20 రోజుల వరకు ఉంది మన ఫార్మర్ మొక్కలేసి. అయితే మనకైతే ఫోటోలు పెట్టారు. ఒక 4-5 రోజుల క్రితం ఫోటోలు పెడితే నేను మన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూలు చెప్పాను. కొంచెం కిందకి తీసుకురా. ఇదిగో మనకి చూసారు ఇప్పుడు అక్కడక్కడ ఎకరం 70 సెంట్లో అంతే. ఎకరం 70 సెంట్లో అక్కడ ఒక 500 మొక్కల వరకు ఇలా కనబడ్డాయని చెప్పాడు. 500 మొక్కల వరకు వేసేటప్పుడు బాగానే, వేసిన తర్వాత కొద్దిగా స్టార్ట్ అయింది. కొన్ని అక్కడక్కడైతే నర్సరీలను కొద్దిగా ఇట్లా సింటమ్స్ కనపడ్డాయి సార్ అన్నారు. సో ఓకే, మీరు షాప్ కాడికి రండి నేను చెప్తాను చెప్పాను. మన షెడ్యూల్లో ఉన్నదే కొంచెం అటు ఇటు ఉల్టా పల్టా చేసి మార్చాను. అదేంటంటే ఇప్పుడు చూసారు ఈ మొక్క ఉంది. ఇప్పుడు ఈ మొక్క మనం పెట్టగానే ఇప్పుడు ఎంత 18 రోజులకే ఇది ఇలా వచ్చిందంటే, మిగతా మొక్కలు ఆరోగ్యంగా ఉన్న మొక్కలు చాలా బాగున్నాయి. కానీ 18 రోజులకి ఇలా వచ్చిందంటే దీంట్లో మొట్టమొదటి మనం ఏముందో చూద్దాము. ఇది ఎందుకు వచ్చిందంటే కొంచెం జూమ్ చేయ. ఇది చూడండి, ఇది ఈ ముడత చూడండి. ఇది మనకి తెల్లదామ ముడత. ఈ ముడత అనేది తెల్లదామ ముడత. తెల్లదామ ఉంటే ఇలా వస్తుంది. తర్వాత ఇదేమో మనకి త్రిప్స్ ముడత. త్రిప్స్ ఉంటే ఇలా ఉంటుంది, తామర పురుగు ఉంటే ఇలా ఉంటుంది. ఇది పచ్చదామ పేనుబంక రసం పీల్చడం ఇలా ఉంటుంది. ఈ సెంటర్ని చూసారా, ఇది చాలా వీక్ అయిపోయింది. ఇది కూడా పేనుబంక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ మొక్కలో నేను చూసినటువంటి వరకైతే ఈ నోటిఫికేషన్స్ ఈ మొక్కలో నేను చూసినంత వరకు అయితే దీని ఇప్పుడు మనకి తెల్లదామ, తామర పురుగు, అలాగే పేనుబంక, పచ్చదామ ఈ 3-4 జాతులు కలిసి ఉన్నాయి. సో చిన్న మొక్కకి 4 జాతులు కలిసి అని చెప్పేసి దీన్ని మనం ఇప్పుడు లైట్ తీసుకొని ఏదైనా రాంగ్ కాంబినేషన్ తీసుకొని దీన్ని కూడా సరే, ఇది రాంగ్ కాంబినేషన్తో మనం ముందుకెళ్తే పిచికారి చేస్తే చాలా వరకు దెబ్బడిపోద్ది. ఇది అయితే తిరగదు. కానీ మెత్తకున్న మొక్కలు, మంచిగున్న మొక్కలు ఇంకా సెన్సిటివ్ అయిపోయి ఏదైతే ఈ స్ప్రెడ్డింగ్ ఉందో, ఈ వైరస్ సింటమ్స్ ఉన్నాయో, ఈ ప్రజెంట్ ఇదైతే త్రిప్స్, వైట్ ఫ్లై, అలాగే గ్రీన్ ఫ్లై, జాసిడ్ అంటాము. ఏదైతే ఈ 3 సమస్యలు ఉన్నాయో చిన్నగా వైరస్గా మారుతుంది. సో ఇది పెరిగి వైరస్గా మారుతుంటే ఇక రాబోయే ఇగురు కూడా, ఇది చూసారా, ఇగురు కూడా ఇంకా అక్కడక్కడే కుసించుకు చిన్నగా ముడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అది గుబ్బగా కుచ్చుగా మారిపోయి ఇంకా తిరగదు. సో అందుకని ఇప్పుడు మనకేంది, ఈ మొక్కలో మనం చూస్తే ఏం గమనించాము, తెల్లదామ గమనించాము, తామరపురు గమనించాము, పేనుబంక ఎఫెక్ట్ కనపడింది. సో ఈ 3టికి బెస్ట్ కాంబినేషన్ మనం ఇవ్వాలి. కొంచెం డౌన్ తగ్గించాయి.
కొంచెం తగ్గించు మొత్తం కనబడేటట్టు చెప్పి. ఇక్కడ ఇక్కడ కూడా చూడు ఒకసారి. ఇక్కడ ఇక్కడ ఓన్లీ తెల్లదామ ఎఫెక్ట్ కనబడుతుంది. ఇక్కడ ఈ మొక్క చూపి, ఇది ఓపెన్ చేయకొద్ది ఒకసారి. ఇక్కడ తామర పురుగు తక్కువ, తెల్లదామ ఎక్కువ ఉంది, పచ్చదామ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. కొంచెం తగ్గించింది కింద మొక్కలు పెట్టి. అంటే నేను పెట్టించుకున్నటువంటి ఒక 6 మొక్కల్లో ఇంకో కింద అనుకుంటే ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పచ్చదామ, ఇది ఒకసారి చెప్పి, ఇది ఉంది కదా, ఇది పచ్చదామ ఎఫెక్ట్ ఎక్కువ అంటే అసిటైమ్ పైరైడ్ ఎక్కువ వాడుకుంటే ఇటువంటి బాగా కంట్రోల్ అవుద్ది. ఈ పచ్చదామ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ పొడలుగా మీరు చూస్తాను ఉన్నారు, లైట్ కలర్ ఎల్లో కలరు అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. అది పచ్చదామ రసం పీల్చడం వలన అలా జరుగుతుంది. ఇక్కడ త్రిప్స్ కూడా కనబడుతుంది మనకి. సో ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఇక్కడ అక్కడక్కడ ఎందుకంటే ఎదుగుదల లోపించింది, గ్రోతింగ్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆకులు ఆరోగ్యంగా ఉంటాయో, ఎప్పుడైతే మొక్కలు ఆకులు కూడా ఒక భాగం కాబట్టి ఇవి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఎదిగే కొత్తగా వచ్చి ఎగురు కూడా ఆరోగ్యంగా క్వాలిటీగా ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిన విషయమే. సో ఇక్కడైతే ఇంకొంచెం కఠినంగా ఉంది. కొంచెం ఇది కూడా చూపి, ఇది ఇక్కడ చూడండి, అదేదో చెప్పానో అది ఇక్కడ కొంచెం ఎక్కువ కనబడుతుంది సమస్య. ఇక్కడ పచ్చదామ తెల్లదామ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. ఈ మొక్కలు ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. సో మనం ముందు ఏదైనా సరే గుడ్డిలో మెల్లగా కాకుండా చేలో ఉన్న సమస్యని ప్రతి మొక్కను గమనించుకొని ఏ మొక్కలో ఎటువంటి సమస్య కనబడుతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని డౌన్ చేయాలి. అప్పుడు మనం మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ కాంబినేషన్లో భాగమే ఇది. ఈ మొక్క కూడా చూడండి, ఈ మొక్క అయిపోయింది కదా, కిందికి రాయి కొంచెం. ఈ మొక్క చెప్పేసాం కదా, పైన మొక్కలు చెప్పి పెట్టేసి. ఇది ఎక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువగా తెల్లదామ ఎఫెక్ట్ అది పెట్టేసి. ఇక్కడ ఎక్కువగా తెల్లదామ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడైతే అసలు ఆగిపోయింది గ్రోతింగ్ అనేది. సో ఇక్కడ గ్రోతింగ్ లేకపోవటం వల్ల ఇదిగో తెల్లదామ ఎఫెక్ట్ ఉంది, పచ్చదామ ఎఫెక్ట్ కూడా ఉంది ఈ ఆకులో. ఇక్కడైతే ఇంకా చివరిలో కూడా ఎండిపోతున్నాయి. సో మొక్క దశలోనే ఇటువంటి సమస్యలు మనకి ప్రారంభమైతే ఇప్పుడు 500 మొక్కలు, 1000 మొక్కలు, 2000 మొక్కలు, 3000 మొక్కలు అట్లా పెట్టిన ఏదైతే 15,000-16,000 మొక్కలు ఉన్నాయో చిన్నగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ సమస్యలను అందుకని ప్రతి రైతు పొలంలోకి వెళ్ళి ప్రతి మొక్కని ఇట్లా దగ్గరగా క్షుణ్ణంగా పరిశీలించుకొని అప్పుడు మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఆ షెడ్యూల్లో ఇప్పుడు మనకి ఏం గమనించాం, మొత్తం ఓవరాల్గా తగ్గించేసే జూమ్ అవుట్ చేసి మొత్తం ఇవేం గమనించాము, మొత్తం అన్నింటిలో తెల్లదామ, పచ్చదామ, పేనుబంక, అలాగే తామర పురుగు, మామూలు తామర పురుగు, ఈ మనం ఉంది చూడు, ఇది చూడు పెస్ట్ ఉన్నాయి చూడు, తామర పురుగు అటువంటి చూడు, తెల్లదామ, తామర పురుగు, కొంచెం ఇంకో అట్టుకోండి చూడు, వైట్ ఫ్లై, త్రిప్స్, జాస్టిడ్స్. పచ్చదామ నేను ఫోటో తీయలేదు. సో ఇంతవరకు ఉన్నాయి. జోడి పెట్టి. సో ఈ 6 సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి తెల్లదామ, పచ్చదామ, పేనుబంక, తామర పురుగు, ఈ 4ంటికి సంబంధించి మనకి మార్కెట్లో బెస్ట్ బయోల వైపు వెళ్లకుండా, చిన్న వయసులోనే బయోల వైపు వెళ్లకుండా మనం మంచిగా పర్ఫెక్ట్ షెడ్యూల్ పెట్టుకోగలిగితే ఏదైతే ఇప్పుడు రాబోయే వైరస్ ఉందో వీటన్నిటిని మనం చక్కగా క్లియర్గా నీట్గా మనం ఈ దశలో నాపుకోవచ్చు. అందులో భాగమే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే వాస్తవం అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ జోడీ. ఎందుకంటే మనకి రీజెంట్ ఫిప్రోనిల్ 5% రీజెంట్, అందులో టాప్ క్వాలిటీ మన సఫైర్ నుంచి క్రిజెంట్, తర్వాత ఇంజన్ ఇమిడాక్లోపిడ్ 70% డబుల్ వెటబుల్ గ్రాన్యుల్స్, ఇది మనకి ఇంజన్. సో ఇమిడా ఉంది, ఫిప్రోనిల్ ఉంది. ఈ రెండు ఏంటంటే తెల్లదామ, తామర పురుగు, అలాగే పచ్చదామ, పేనుబంక అన్నింటికి క్రిస్టల్ క్లియర్గా పోతుంది. అలాగే సన్న పురుగు ఏదన్నా కానీ టెర్మైట్స్, ఇటు లెఫ్ట్ చూడే టెర్మైట్స్ మనకి టెర్మైట్స్, కొన్ని సన్న పురుగులు, కొన్ని కాండం తొలచు పురుగులు, ఇవి కూడా కొన్ని చిన్న చిన్న పురుగులు కూడా ఇవి కూడా కంట్రోల్ అయిపోతాయి ఫిప్రోనిల్కి, ఇమిడాకి. సో బస్ట్ ఈ మన మెయిన్ సమస్య ఫోటో, ఆ మొక్కల ఫోటో పెట్టాయి ఇది. సో ఇది ఉంది కదా, అందుకని మనకు మెయిన్ అయితే టార్గెట్ అంది పెస్ట్ ఏంది నేను ప్లాన్ చేసిందంటే సాఫ్ట్గా ఉండాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు, అలాగే మొక్కకి డ్యామేజ్ ఉండకూడదు, మనకి చేలో ఉన్న సమస్య అంతా క్లియర్ అవ్వాలి. ఆ క్లియర్ అవ్వడం కోసం మనం తామరపురికి, తెల్లదామకి, పచ్చదామకి, పేనుబంకకి బ్రాండెడ్ టెక్నికల్గా ఫిప్రోనిల్ అలాగే ఇమిడాక్లోపిడ్ ప్లాన్ చేయడం జరిగింది. సో చేశాను. అయితే ఇక్కడ మన రైతు మనం గమనించింది ఏంటంటే కొంచెం ఈ బెట్టకాలం కాబట్టి ఇది ఇంకా ఇప్పుడు అసలు ఇది రాకముందే కొంచెం డౌన్ చేయ చెప్తా. ఇదిగో ఇలా ఉన్నప్పుడు కొడితే లేదు, ఇలా ఉన్నప్పుడు కొడితే ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో ఈ 2 మొక్కలతోనే ఉన్న ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలతోనే ఇదిగో ఈ ఏదైతే డ్యామేజ్ ఉందో ఈ డ్యామేజ్తోనే ఆగిపోయింది ఆ 2 మందులు కొడితే. కానీ ఇప్పుడు నేనేం ప్లాన్ చేశానంటే మన ఫార్మర్కి అన్న ఇలాగా మొదట్లో 100-200 మొక్కలను తర్వాత 500 పెరిగినాయి. సో ఇప్పుడు ఫిప్రోనిల్, ఇమిడా
కంటే కొంచెం ముందు ప్లాంట్గా మనం వెళ్ళాలి, కొంచెం డౌన్ చేయాలి. ఎటు కూడా 18 రోజులు ఉంది, 18 20 రోజులు మొక్కలు కాబట్టి. సో నేనేం చేశానంటే ఇప్పుడు ప్లాన్ మార్చాను, షెడ్యూల్ అదే, కాంబినేషన్ అదే. అయితే ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఈ 4 మొక్కలకైతే 5 మొక్కలకైతే మనం ఇమిడా ఫిప్రోనిల్ పర్ఫెక్ట్. కానీ ఒక్కసారి జూమ్ చేయ, ఈ మొక్కను చూసారా, ఇది మనకి మాట ఎందో, ఇది ఒకటి ఇక్కడ ఈ కొద్దిగా ఇవనేది కొంచెం మాటినవు. సో ఇక్కడ గ్రోత్ అనేది ఆగిపోయింది, ఇది కదలాలి. ఇప్పుడు స్పీడ్గా నీట్గా పర్ఫెక్ట్గా కదలాలి, ఫర్దర్గా రాకూడదు. బాగున్న మొక్కలకి ఇంకా రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అప్పుడు నేను ముందేం చెప్పానంటే, మనకు వాస్తవంగా అయితే 30 రోజులు అప్పుడు మనం బెనివియా వాడుతూ ఉంటాము, సాయంత్రం ప్రోలు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు తగ్గించాయి ఈ అన్ని సమస్యలు. ఇదిగో ఉన్న అన్ని సమస్యలు ఒక్కసారిగా క్లియరెన్స్ వచ్చి ఇప్పుడు వీటిని పోగొట్టడం నిజమే, పర్ఫెక్టే. కానీ వేడి వాతావరణం ఇంకా పెరుగుతూ ఉంటుంది. క్రిజెంట్కి ఇంజాన్కి సమస్య అయితే పోయిద్ది, చేలో ఉన్న తెల్లదాం పచ్చదాం పేనుబంక అవైతే పోతాయి. కానీ ఇక వేడి వాతావరణం కదా, వర్షాలు అయితే పడలేదు. సో నీటి తళ్ళ మీద లాక్కుంటూ వస్తున్నాడు, 2 తళ్ళు తడ పెట్టేశాడు. సో మొత్తం అయితే పోయిద్ది. కానీ ఈ సమస్య అయితే తొందరగా, అంటే ఈ చెట్లు కూడా ఏదైతే ఇప్పుడు మనకు సమస్య ఉన్నాయో ఈ చెట్లు కూడా కదలవు, ఇవి కూడా కదలాలి. ఇవి ఇంతటితో ఆగిపోకూడదు, కొంచెం అన్నయ్య, ఇవి ఇంతటితో ఆగిపోకూడదు, ఇవి కూడా కదలాలి. ఇవి కూడా కదిలి నీట్గా రావాలి. ఏం చేయాలి? అందుకోసం నేను బెనివియా ప్లాన్ చేశాను. కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో బెనివియా కన్నా మనకి రైతుకు అందుబాటు ధరలో, అందులో కొంతమందికి బెనివియా మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క అపోహలు ఉన్నాయి. వాటి కంపెనీలను బట్టి, దాన్ని బట్టి ఆధారపడి మార్కెట్లో సేమ్ బెనివియా తగ్గట్టు చాలా ఉన్నాయి. సో దానికి ఆల్టర్నేషన్గా ఇది పెట్టాయి విల్లుబెన్. బెనివియాకి ఆల్టర్నేషన్గా నేను తక్కువ డేసి మన ఫార్మర్కి ఫోటో తీసాక ఫస్ట్లోనే ఉంటుంది. ఇదిగో విలోబెన్, ఈ విలువుడ్ ఒకటిది లెఫ్ట్, ఇంకో ఫోటో ఉంది చూడు, ఇది అదే పెట్లే, బాగుంది. విల్లువుడ్ కంపెనీ విలోబెన్ అంటే సాయంత్రం లిప్రోలు 10.26% ఓడి ఫార్మేషన్. అయితే ఇప్పుడు ఎందుకు నేను సాయంత్రం లిప్రోలు విల్లువుడ్ కంపెనీ నుంచి విలోబెన్ ఎందుకు ప్లాన్ చేశానంటే, ఇప్పుడు ఏ మొక్కలు ఆ మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలన్నీ పాజ్ పెట్టు, ఒకసారి వీడియో పాజ్ పెట్టు. సో ఇప్పుడు అందుకని ఇదిగో మనకి భవిష్యత్తులో ఫర్దర్గా ఈ మొక్కలన్నీ తిరగాలి. ఇవి మనకి కాన్ఫిడారు రీజెంట్కి తిరుగుతాయి, చేలో సమస్య పోతుంది. మళ్ళీ సెకండ్ డోస్కి మళ్ళీ కొంచెం గట్టిగా ప్లాన్ చేయాలి. సో అదేదో మనం ముందుగానే ఈ మొక్కలు కూడా తిరగాలి, నీట్గా రావాలి. ఇక ఫర్దర్గా సమస్య అనేది వెనక్కి తిరిగి చూడకూడదు. రేపు తర్వాత మనం కొట్టబోయే కాంబినేషన్ తోటి కంటిన్యూటీగా గ్రోత్ అనేది, క్వాలిటీ అనేది, ఇక వైరస్ భయం అనేది, ఈ త్రిప్స్, తెల్లదాం పచ్చదాం పేనుబంక ఎఫెక్ట్ అనేది ఇక మళ్ళీ కనపడకుండా ఉండాలి. దానికోసం నేను ఉన్న ప్లాన్ని మళ్ళీ కొంచెం ఎందుకంటే చేలో ఉన్న సమస్యను బట్టి, మొక్కున్న సమస్యను బట్టి మనకి మార్కెట్లో ఉన్న మందుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ఒక ఆర్డర్లో మనకు తెలియడం వేరు, చేలో ఉన్న సమస్యను బట్టి మనం ప్లాన్ చేసుకొని కొట్టడం వేరు. అందులో భాగంగా ఇప్పుడు నేను మన ఫార్మర్కి, వెంకటేశ్వర్లు అనే ఫార్మర్కి, తుమ్మూరుకోట మన రైతుకి విలోబెన్ ఇచ్చాను. విలోబెన్ కొట్టి ఈ సమస్యకి అయితే ఫస్ట్ ఫరాలు ముందు విలోబెన్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా 4వ రోజు అప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఫిప్రోనిల్, ఇమిడా అంటే క్రిజెంటు, ఇంజాను, ఈ 2 కాంబినేషన్స్ కొట్టమని చెప్పాను. ఎందుకంటే బెనివియా సాయంత్రం ఇప్పుడు 10.26%తో మనం కొట్టగలిగితే ఉన్న సమస్య అంతా పోతే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు వేడి వాతావరణం ఎంత లేపాలన్నా లేగదు. ఎందుకంటే ఏదైనా మంచి వర్షం పడితేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. భూమిలో ఉన్న న్యూట్రియంట్ కానీ, ఎన్పికే కానీ, మనం ఇచ్చిన ఎరువు బలం కానీ తీసుకుంటుంది, హ్యాపీగా ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడు గడ్డుగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఈ సమయంలో మనం కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, కొద్దిగా ఇంప్లిమెంట్ అంటే అలాగని మీరు 240 ml ఇవ్వలేదు, జస్ట్ 180 ml ఇచ్చాను నేను ఫార్మర్కి. ఎకరానికి 180 ml డోస్, తక్కువ డోస్, మీడియం డోస్ అంటే 70% డోసు, అలాగని 100% డోస్ ఇవ్వలేదు. దీన్ని 180 ml ఎకరానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే నేను మాట్లాడి దీని యొక్క రిజల్ట్ తీసుకున్నాను ఫార్మర్ తోటి మాట్లాడి. విలోబెన్ కొడితే ఎలా ఉందంటే, అంటే మనం ఇవ్వడం మంచిదైంది. ఎందుకంటే నిన్న సాయంత్రం చూస్తే పురుగుందంట, నిన్న ఉదయం చూస్తే పురుగుందన్నాడు. సన్న పురుగు, బన్న పురుగు మొత్తం పోయిందన్న కొట్టగానే ఇప్పుడు మళ్ళీ చేలో ఉండి ఫోన్ చేశాడు, పురుగు అంతా చచ్చిపోయి ఏలబడుతుంది, మొక్కలు కూడా ఇవన్నీ చిన్నగా కదులుతున్నాయి, కొత్త మొక్కలు చాలా బాగున్నాయి, మంచిగున్న మొక్కలు మరింత బాగున్నాయి అన్న. సో ఫర్దర్గా అంటే వచ్చాడు, షాప్కి వచ్చాడు, ఇది ఇచ్చిన తర్వాత నేను జోడి ఇచ్చాను. ఫిప్రోనిల్ అంటే ఇమిడా, క్రిజెంటు అండ్ ఇంజాను 2 బెస్ట్ క్వాలిటీలు మార్కెట్లో కూడా మనకి. ఇది కూడా రీజెంట్ సూపర్ మంచి క్వాలిటీ అండి. అంటే రేటు కోసం కాదు, థిక్నెస్ ఉంది, చాలా క్వాలిటీ ఉంది, కొడితే అల్టిమేట్ రిజల్ట్ ఉంది. అలాగే మన ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఫర్దర్గా చిన్న వీడియోస్ మీకు ఇస్తాను. తర్వాత ఇమిడా అది కొట్టిన తర్వాత ఈ 2 కొట్టమని చెప్పాను.
అంటే ఇప్పుడు 4వ రోజు సాయంత్రం దీన్ని కొట్టమని చెప్పాను. ఇప్పుడు మనకి ఏదైతే మనం అనుకున్నామో ఈ సమస్య అంతా క్లియర్ అయిపోయి నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది కొట్టేటప్పుడు అది కొట్టాడు కదా, అది బెనివా సాయంత్రం ప్రోలకి మనం పెద్దగా మీకు వీడియోలు పెట్టి రిజల్ట్ చూపించినంత ఉండదు. బట్ మెయిన్ ఏంటంటే ఇది అందరికీ తెలుసు, మనకి విల్లీవుడ్ బ్రాండ్ కంపెనీ, మంచి కంపెనీ. ఇందులో కూడా చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో నేను మన ఫార్మర్ తక్కువ ప్రైస్ కేవలం 900కే మనం ఇవ్వడం జరిగింది. ఇది 180 ml. సో తక్కువ రేటు, రిజల్ట్ బాగుంది, ఇవన్నీ పోయినాయి అని చెప్పాడంటే ఒక్క రోజులకి మంచి మార్పు గమనించాడు. ముందు పురుగు పోయిందన్నాడు, మంచిగున్న మొక్కలు మరింత మంచిగా ఉన్నాయి అన్నాడు. ఇక ఫర్దర్గా సెకండ్ డోసు ఇక చెప్పే పని లేదు, ఇది కూడా కొట్టేయమని చెప్పాను. సో చూస్తున్న మీరు కూడా ఫర్దర్గా చేలో ఉన్న సమస్యలను బట్టి, మొక్కలను బట్టి మనం ప్రతి మందు ప్లాన్ చేయాలండి. ఫర్దర్గా చూస్తూ ఉండండి. మీకు కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ప్రతిదానికి ఒక బెస్ట్ సొల్యూషను మీరు ఫోటోలు పెట్టండి, ఫోటోలు తగ్గ సొల్యూషన్ చెప్తాను. అవసరమైతే ఎప్పుడెప్పుడు ఏది కలపాలి అంటే కొంచెం గ్రోతింగ్ కూడా కావాలన్నాడు. ఇంకా అవసరం లేదన్నా, ఎందుకంటే సాయంత్రం ప్రోలు బెనివే కొట్టావు అంటే విలోబెన్ కొట్టావు, మంచి క్వాలిటీ గ్రోత్ ఉంటుంది. దాని మీద అది చెడకుండా తగ్గకుండా దానివల్ల వచ్చే ఎక్కువ మంచి క్వాలిటీ ప్రొడక్టివిటీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. అందుకని రీజెంట్ కాన్ఫిడర్ సిఫార్సు చేశాను. వాస్తవంగా మన పెగాసిస్కి మైక్రోన్యూట్రియంట్స్కి వెళ్తాము, ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఫుల్ డోస్ ఇవ్వలేదు, మంచి పర్ఫెక్ట్ తక్కువ డోస్ ఇచ్చాము, అంటే 70% డోస్ ఇచ్చాము. దానికి తోడు తెల్లదామకి ఇప్పుడు మనం బెనివే కొడతాం. సాయంత్రం ప్రోలు ఈ టెక్నికల్ మనం వాడితే సన్నపురుగు పోయిద్ది, కింది ముడత పై ముడత పోతుంది, అన్నీ పోతాయి. అలాగే మంచి క్వాలిటీ వచ్చిద్ది, కలర్ కొంచెం తగ్గుతుంది. సో ఆ తగ్గిన కలరు చిన్న మెత్తకుంటం వల్ల మనం రేపు 5వ రోజు కొట్టబోయే ఈ మెత్తన మందులు పెగాసిస్ కానీ అన్న వేరే అనుకోకుండా SLR 5-5 కానీ కొన్ని రాన్ఫెన్ కానీ ఇటువంటి మనం ఎక్కువ డోసు కానీ లేకుంటే బెట్ట మీద కానీ కొట్టామనుకో తోట మరింత పాడవుతుంది. సో బెనివే కొట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. బెనివే కొట్టి కాంబినేషన్ తెలియక సెకండ్ కొట్టబోయే మందు తెలియక అంతటితోనే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వైరస్ వచ్చి కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో తోటలు కూడా పీకేసిన కూడా ఉన్నారు, వదిలేసుకున్న కూడా ఉన్నారు. సో అందుకని అసలు అంత తలనొప్పి మనకొద్దు. ఉన్న దాంట్లోనే మనం ముందు చేలో సమస్యను పోగొట్టుకుంటూ ఆ సమస్య పోవడానికి పురుగు పోద్ది, తామర పురుగు, తెల్లదాం, పచ్చదాం, పేనుబంక మొత్తం పోయి ఇటువంటి మొక్కలు కూడా కదులుతాయి. కదిలిన దాన్ని ఇంకొంచెం కంటిన్యూ బాగున్న మొక్కని మరింత బాగుండాలంటే సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఇవ్వాలి. అందుకని రీజెంట్ కాన్ఫిడర్ అంటే మన ఇంజాను కిరిజెంట్ నేను సిఫార్సు చేశాను. ఈ రెండు కాంబినేషన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. తెల్లదాం పోయింది, తామర పురుగు పోయింది, తోట కూడా నలుపులో ఉంటుంది. ఇది అందుకని ఒక మన బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలండి, ఎట్లా పడితే అట్లా కాకుండా. సో చూస్తూ ఉండండి. ఈసారి అంటే ఈ సమస్యకి ఇప్పుడు వచ్చిన సమస్యకి ఉన్నటువంటి మొక్కలకి ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యకి బెస్ట్ సొల్యూషన్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నా నెంబర్కి 73860 అంతేనా 7093798517 ఈ నెంబర్కి మీరు ఫోటోలు పెడితే నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవైతే కేవలం మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. క్రిజెంటు ఇంజాను బెస్ట్ కాంబినేషన్ అండి. మార్కెట్లో ఎక్కడ దొరకని ప్యూరెస్ట్ క్వాలిటీ, మీకు రేటు తక్కువలో. ఇప్పుడు బెనివే ఉంది మనకు చాలా ఉంటుంది, 12, 13, 14. బట్ మన ఫార్మర్కి 900కి 900కి మనం ఇచ్చాము సమస్యకు తగ్గట్టు. అలాగే ఇవి కూడా రీజెంట్ అనేది ఉంది, ఇది కూడా మనకి 300కి ఇచ్చాము, ఇది 300కి ఇచ్చాము. అంటే సెకండ్ డోస్ కూడా 600, ఫస్ట్ డోస్ 900. సో పొలంలో మన సమస్య పోయింది, పురుగు పోయింది, తామర పురుగు పోయింది, తెల్లదాం పోయింది, పచ్చదాం పోయింది, పేనుబంక పోయింది. అలాగే కింది ముడత పై ముడత పోతూ ఉంది, కంటిన్యూ క్వాలిటీ వస్తూ ఉంది. ఆ క్వాలిటీ నిలబెట్టుకోవడానికి చెప్పాను. నెక్స్ట్ డోస్ ఏంది అని అడిగాడు, ఇప్పుడే చెప్పాను. పోలీసు అలాగే మనకి M45 అంటే ఫంగిసైడ్, పోలీసు ఒక ఫంగిసైడ్ చెప్తా అని చెప్పాను. వస్తా అన్నాడు. 4వ రోజు అది కొట్టి 3వ రోజుకి వస్తా అన్నాడు. సో ఇట్లా అంటే ఆయనకు ఆ సమస్య ఉంది కాబట్టి మనం దీన్ని ఫస్ట్ మనం ఇది ప్లాన్ చేసాము, ఇది విలోబెన్. సెకండ్ ఇది ప్లాన్ చేసాము. వాస్తవంగా మన షెడ్యూల్లో సెకండ్ ఇదే ఉంటుంది, బ్లాక్ హాక్ అని ఉంటుంది. సో సమస్య తగ్గట్టు సొల్యూషన్ చెప్తా ఉంటాను. మీరు ఓపిక చేసుకొని ఫోటోలు పెట్టండి. నాకు ఫోన్ చేసేదానికన్నా వాట్సాప్లో ఫోటోలు పెడితేనే నేను చూసి చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.